ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. దినమెల్లని చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివి. దినమెల్లని చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివి. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన 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 ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధన 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 నీ కృప కొరకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన నీ కృప కొరకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన 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 ఆరాధనకు
ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన అంతటిలో మీ పరిశుద్ధాత్మను కుమరించండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు. ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని కలిసి చదువుకుందాం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండుడి. మంచి గృహ నిర్వాహకులై ఉండుడి. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో మరి యొక్క వాక్యాంశము మంచి గృహ నిర్వాహకత్వం. ఈ ప్రాతకాల ఆరాధనలో దేవుని ఇల్లు అంతటిలో కూడా మోషే నమ్మకమైన వాడు అనే మాటలు గృహ నిర్వాహకత్వంలో మనం ధ్యానం చేస్తున్నాము కదా. ఈ ప్రాతకాల ఆరాధనలో కూడా గృహ నిర్వాహకత్వములో మంచి నాయకత్వమును మాదిరి మోషేను జ్ఞాపకం చేసుకుంటానికి కారణం, దేవుని పిలుపులో దేవుడు తనకు అప్పగించినటువంటి గృహ నిర్వాహకత్వములో ఐగుప్తు నుండి తాను వాగ్దాన దేశంలో ప్రవేశించే సమయం వరకు తనకు కలిగినటువంటి ఇబ్బందులలో కూడా అనేకమైనటువంటి మారులు తొట్టిల్లుతూ ఉన్నప్పటికీ కూడా తొలగిపోకుండా తన యొక్క నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. ఇక్కడ తొలిచూలి కుమారుడు హతమైపోయిన తరువాత ఫరో ఇశ్రాయేలీలను విడిపించిన తరువాత మోషే నాయకత్వంలో వారు ప్రయాణమే వస్తూ ఉంటున్నప్పుడు మరలా మోషే మీద తిరుగుబాటు. ఇదిగో, ఆ దేశంలో చనిపోతే మమ్మల్ని సమాధి చేయటానికి సమాధులు లేవా, తినటానికి లేదు, త్రాగటానికి లేదు అని తిరుగుబాటు, అడుగు అడుగున తిరుగుబాటు. దేవుని కార్యాలు అడుగు అడుగున చూచినప్పటికీ ఇశ్రాయేలు జీవితాల్లో మార్పు కనిపించటం లేదు. అటువంటి పరిస్థితుల్లో వారికి ఎదురైనటువంటి ఒక శ్రమ ఏమిటి అని ఆలోచన చేస్తున్నప్పుడు సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో వారు తాపకరమైన సర్పముల చేత కరువుబడి చచ్చిరి. ఎందుకు అని ఆలోచన చేస్తున్నప్పుడు ఐగుప్తు శ్రమలు అనుభవిస్తున్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి ఒక మంచి గృహ నిర్వాహకుడుగా, నమ్మకస్తుడుగా మోషేను దేవుడు పిలిచి తన ద్వారా బానిసత్వం నుండి విడిపించి తీసుకుని వస్తున్నప్పటికీ కూడా మోషే మీద, దేవుని మీద వారు తిరుగుబాటు చేసి సనుగుకున్నారు. ప్రియులారా, మంచి గృహ నిర్వాహకులుగా ఉన్న వారి మీద తిరుగుబాటు చేసిన శ్రమలు కలుగుతాయి అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నది. మరలా వారు మోషే దగ్గరికి వచ్చారయ్యా, నీకును దేవునికి వ్యతిరేకముగా మేము తిరుగుబాటు చేస్తాం, ఆ పాప ఫలితమే ఇదిగో తాపకరమైన సర్పముల చేత కరువుబడి మేము చనిపోతున్నాం అని విలపిస్తూ ఉంటున్నప్పుడు మరలా మోషే దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టాడు. మోషేతో గృహ నిర్వాహకత్వానికి పిలిచినటువంటి యెహోవా దేవుడు అంటున్నాడు, అరణ్య మధ్యములో ఇత్తడి సర్పాన్ని ఎత్తండి. ఆ ఇత్తడి సర్పాన్ని
రాజుల గ్రంథములో సెలవిచ్చినట్టు రీతిలో నెహుష్టాను అని పిలువబడుతుంది. నెహుష్టాను అనగా ఆ ఇత్తడి సర్పము సిలువలో వేలాడి వేయబడిన యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉంది. అక్కడ యెహోవా దేవుడు మోషేతో చెప్పిన మాటలు, తాపకరమైన సర్పముల చేత కరువుబడిన ప్రతి వాడు నిదానించి ఎత్తబడినటువంటి సర్పాన్ని చూచినప్పుడు వాడు బ్రతుకుతాడు. అలాగే మన నిజ జీవితంలో, పాప జీవితంలో తిరుగుబాటు చేసి దేవుని మీద, గృహ నిర్వాహకుల మీద తిరుగుబాటు చేస్తున్న మనము పాపమ విషయమే మనమును కూడా అపవాది చేత పట్టబడి చనిపోతూ ఉంటుండగా తిరిగి ఏ విధంగా బ్రతకగలమని ఆలోచన చేస్తే సిలువలో మనల్ని బ్రతికించటానికి మన కొరకు ప్రాణము పెట్టినటువంటి క్రీస్తు వైపు ఎవరైతే నిదానించి, యేసు ప్రభు నీవు నా కొరకై మరణించావయ్యా, నీ రక్తములో ఉన్న పాపములు కడుగు అని ఎవరైతే పాపములు ఒప్పుకొని నిదానించి సిలువలో వేలాడి వేయబడిన యేసు వైపు చూస్తామో మనమును కూడా మన యొక్క ఆత్మీయ మరణములను తిరిగి బ్రతుకుతాం. కాబట్టి మంచి గృహ నిర్వాహకత్వంలో అనేకమైన శ్రమలు యెహోవా దేవుడు కూడా భూలోకములో తన కుమారుడైన క్రీస్తు ప్రభును ఒక మంచి గృహ నిర్వాహకుడిగా పంపించి, మంచి గృహ నిర్వాహకుడు అంటే యేసు ప్రభుకి మించిన మంచి గృహ నిర్వాహకుడు అసలు ఈ భూలోకములో లేడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో విపత్తులు, ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, చివరకు మరణము ఎదురైనప్పటికీ కూడా తండ్రి యొక్క చిత్తాన్ని ఒక మంచి గృహ నిర్వాహకుడిగా ఉండి ఆయన నిర్వర్తించి ఆయన ఈ లోకములో తన యొక్క చిత్తాన్ని జరిగించాడు. కాబట్టి ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్న మనమును కూడా మంచి గృహ నిర్వాహకులైన క్రీస్తు ప్రభు దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషే యొక్క మంచి గృహ నిర్వాహకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ శ్రమ అయినా, కరువైన, ఖడ్గమైన, శ్రమ అయినా, మరి అట్టిది ఏదైనా మనలను ప్రభు నుండి ఎడబాయిదని అపోస్తులైన పౌలు గారు ఎలాగైతే ఆయన సెలవిచ్చాడో అలాగే మనమును కూడా మంచి గృహ నిర్వాహకులుగా ఉండి దైవ చిత్తాన్ని నెరవేర్చటానికి దేవుడు తన కృప మెండుగా నిండుగా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, నీవు అప్పగించిన గృహ నిర్వాహకత్వంలో అనేక మంది నైనా మంచి గృహ నిర్వాహకులుగా ఉండి నీ చిత్తాన్ని జరిగించారు. అట్టి మంచి గృహ నిర్వాహకత్వాన్ని జరిగించి దైవదేవులు పొందుకోవాలి. దేవా, ఇదిగో తండ్రి, నీ వాక్య ధ్యానాల్లో, ఆరాధనలో ఉన్నటువంటి నైనా ప్రతి కుటుంబములు దీవించి, వారి బిడ్డలను దీవించి, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించుమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.